తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను చంద్రబాబు స్టార్ట్ చేశారు. అధికారులను అడిగి ఈ సెంటర్ పనితీరును కూడా తెలుసుకున్నారు. శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అనుసంధానించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో సీఐగా ఉన్న శంకరయ్య నిన్న చంద్రబాబుకు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జగన్ ఆడిస్తున్న నాటకం ప్రకారమే శంకరయ్య నడుస్తున్నాడని విమర్శించారు. వివేకా కేసును శంకరయ్య తారుమారు చేసే కుట్ర పన్నాడని ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈమెపై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, సామాజిక చరిత్రకారుడు కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్ గౌడ్తో తనకున్న అనుబంధానికి గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఇది పూడ్చలేని లోటని విచారణ వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేటీఆర్ ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారంటూ దుమ్మెత్తిపోశారు. తెలంగాణ సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేయడం ఏమిటని వారు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుల్లోనే సచివాలయానికి చేరుకొని అదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విశేషం. పహల్గామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వాడుకొని తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. తాజాగా ఉగ్రముఖాలకు సహాయం చేసిన ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ను మన దర్యాప్తు బృందాలు పట్టుకున్నాయి. అతడి నుంచి ఈ విషయం బయటకు వచ్చింది. మన రక్షణ వ్యవస్థలో మరో పవర్ఫుల్ అస్త్రం చేరింది. తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని ఇవాళ పరీక్షించారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన ప్రదేశానికి తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను డెవలప్ చేశారు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ల్లో రెచ్చగొట్టేలా హావాభావాలు ప్రదర్శించిన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఇప్పటికీ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా వారిద్దరిపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. మెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలంలోని ఓ థియేటర్లో సినిమా చూస్తున్న అభిమానులపై భారీ సౌండ్ స్పీకర్లు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన తోటి ప్రేక్షకులు స్థానికులను వారిని చికిత్స నిమిత్తం ఆ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.